పద్యం అండి, అందుకే అసుర సంధ్య వేళలో కాళీయమర్దనం వినండి అంటారు. కారణం ఏమిటో తెలుసా అండి? పద్యాలకున్న శక్తి అది. అది విన్నంత మాత్రం చేత పసుపు కుంకాలు నిలబడతాయి. ఎటువంటి పద్యం చెప్పారో చూడండి వాళ్ళు. బాలుండీతడు, వీడు తెలియదండి పాపం చిన్నపిల్లాడు అని మేము అన్నాం. క్రూరుండు, వీడు పరమ కిరాతకుడు మా ఆయన. దుశ్శీలుండు, చాలా దుష్టమైన శీలము కలిగినటువంటి వాడు. అవును, అయినా మేము శుభగ శ్రీబాసి వైధవ్య దుష్టాలంకారము పొందనోడెదము. సౌమాంగళ్యమంతా తీసేస్తే విధవాలంకారం అవుతుంది, అది మాకొద్దు. వైధవ్యం అనబడేటటువంటి దుష్టాలంకారమును మాత్రం మేము పుచ్చుకోలేము ఈశ్వర, మాకొద్దు. నువ్వు ఉండేది దేని కొరకు? భక్తుల్ని అలంకరించడానికి, భక్తులకు ఐదోతనం ఇవ్వడానికి, మంగళం ఇవ్వడానికి ఉన్నవాడివి. మంగళమూర్తివి, నీ పాదహతి చేత మాకు అమంగళం జరగడమా? సృష్టిలో ఇలా జరగవచ్చా? జరగకూడదు. నువ్వు